హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివూస్ కుకింగ్ కార్నర్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ సండే స్పెషల్ చికెన్ గ్రేవీ మసాలా. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ చేసుకోవచ్చు, అది ఎలానో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ ఒక బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, జాపత్రి, ఇంకా లవంగాలు తీసుకోండి. అలానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, జీడిపప్పు, ఇంకా 1 స్పూన్ గసగసాలు తీసుకోండి. ఇవన్నీ ఇలా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఇది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఓపికగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి, అస్సలు మాడకూడదు. చూడండి, ఇది పచ్చివాసన పోయింది. సో ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ని యాడ్ చేసేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కాస్త ఉడికిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మధ్య మధ్యలో కలుపుకోండి. అలా వదిలేసారంటే మాడిపోతుంది. చూడండి, ముక్క మనకి ఒక 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. అలానే 1.5 స్పూన్ గరం మసాలా వేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసి ఇంకొక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం బాగా కలిపేసేయండి. మూత పెట్టుకొని ఇప్పుడు చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు, ఈ నీళ్ళు మొత్తం అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయిపోతుంది మనకి చికెన్ కాసేపటికి. ఇప్పుడు ఇందులో 1/2 చెక్క నిమ్మరసం, అలానే కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుండే చికెన్ గ్రేవీ మసాలా రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. సో ఇది మనకి బగారా రైస్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి.
అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.